వన్స్ నా స్క్రీన్ కనిపిస్తే చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తాను. నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఓకే. ఓకే. ఈరోజు టాపిక్స్ ఏంటంటే మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే అండి ఊప్స్ కాన్సెప్ట్ అండి. ఊప్స్ కాన్సెప్ట్. ఊప్స్ కాన్సెప్ట్. మనకి ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏ లాంగ్వేజ్ అయినా సరే జనరల్‌గా మనం మీకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలని చెప్పాను గదా! పైథాన్ అని. ఓకే. మనం వాడుతున్నాం గదా! ఆటోమేషన్ టెస్టింగ్‌కి పైథాన్ వాడుతున్నాం గదా! అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవని, పైథాన్ అవని, జావా అవని, సి షార్ప్ అవని, ఎస్‌ఎన్‌జి అవని, ఏదవనా సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవని, ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది ప్రతి దానికి సేమ్ ఉంటదన్నమాట. సో, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో ఇంటర్వ్యూ అటెండ్ అయినా, ఈ ఊప్స్ కాన్సెప్ట్‌లో క్వెషన్స్ అడుగుతారు. ఒక్కొక్కసారి ఏంటంటే, ఈ ఊప్స్ కాన్సెప్ట్‌లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ ఊప్స్ కాన్సెప్ట్‌లో మనం సబ్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్‌ది ఏంటంటే ఇన్‌హెరిటెన్స్. ఇన్‌హెరిటెన్స్. సెకండ్‌ది ఏంటంటే ఎన్‌క్యాప్సులేషన్. థర్డ్‌ది పాలిమార్ఫిజం. ఫోర్త్‌ది ఏంటంటే అబ్స్ట్రాక్షన్. సో, ఈ 4 టాపిక్స్ మనం నేర్చుకోవాలండి. మళ్ళీ అగైన్ పాలిమార్ఫిజం ఉంది కదా! ఇక్కడ. థర్డ్ టాపిక్ పాలిమార్ఫిజం. ఇందులో మనకు మళ్ళీ 2 టాపిక్స్ ఉంటాయి. అగైన్ 2 టాపిక్స్ ఉంటాయి ఇందులో. ఒకటేంటంటే మెథడ్ ఓవర్‌లోడింగ్. ఇంకోటి మెథడ్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్. ఈ టాపిక్స్ నేమ్ ఇంపార్టెంట్ అండి. నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఊప్స్ కాన్సెప్ట్ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే ఎక్స్‌ప్లెయిన్ మీ ఊప్స్ కాన్సెప్ట్ అంటారు. లేదనుకుంటే ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి? పాలిమార్ఫిజం అంటే ఏంటి? అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఇండివిడ్యువల్‌గా కూడా అడగొచ్చుమాట. అది ఎలానే అడగొచ్చు. ఎక్కువ మంది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. ఎక్స్‌ప్లెయిన్ ఊప్స్ కాన్సెప్ట్ అంటారు. కొంతమంది మెథడ్ లోడింగ్ అంటే ఏంటి? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? అని అడుగుతారన్నమాట. సో, ఈ పేర్లు మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. ఈరోజు క్లాస్ డిఫికల్ట్‌గానే ఉంటది. బట్ ట్రై టు అండర్‌స్టాండ్ అండి. ఈరోజు రికార్డింగ్ సెక్షన్ మాత్రం 1, 2 సార్లు చూడండి. ఓకేనా? ఇది నేర్చుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, రేపొద్దున నా సపోర్టింగ్ లేకున్నా కూడా మీరు అంటే ఓన్‌గా బయట జాబ్ కొట్టాలి అనుకుంటే, ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ లేకుండా నా ఈ టాపిక్ లేకుండా మీరు ఓన్‌గా జాబ్ కొట్టాలంటే కష్టం మాట. ఓకేనా? సో, అందుకే ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అంటే మనం యూజ్ చేయమండి ఇంటర్వ్యూ పర్పస్ కోసం. ఇప్పుడు మనం రియల్ టైమ్‌లో అయితే ఓన్లీ ఇదొక్కటే వాడతాం. ఏది? ఇన్‌హెరిటెన్స్ అనే టాపిక్ ఎక్కువ వాడతాం. మిగతా మోస్ట్‌లీ యూజ్ చేయం మనం రియల్ టైమ్‌లో. కానీ ఇంటర్వ్యూ మనం ఇస్తాం గదా! ఆటోమేషన్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఈ టాపిక్స్ గురించి అడుగుతారన్నమాట. ఓకేనా? అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి టాపిక్స్. అంటే పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి అంటే ఏంటో కూడా చెప్పాలన్నమాట. ఫస్ట్ మనం ఈ టాపిక్స్ చెప్పుకునే ముందు మనం ఒక 3 టాపిక్స్ చూద్దాము. 3 ఆటిల గురించి మాట్లాడుకుందాం. ఒకటేంటంటే వాట్ ఈస్ క్లాస్? అలాగే వాట్ ఈస్ మెథడ్? అలాగే వాట్ ఈస్ ఆబ్జెక్ట్? ఈ 3 టాపిక్స్ గురించి కూడా మీకు తెలియాలి. మీరు ఇవి నేర్చుకోవాలంటే ఈ 4 టాపిక్స్ నేర్చుకోవాలంటే ఈ 3 టాపిక్స్ గురించి మీకు తెలియాలన్నమాట. వాట్ ఈస్ క్లాసు? వాట్ ఈస్ మెథడు? వాట్ ఈస్ ఆబ్జెక్టు? ఓకే. ఈట్లి గురించి కూడా తెలియాలన్నమాట. ఓకేనా? వాట్ ఈస్ క్లాస్? వాట్ ఈస్ మెథడ్ అనేది మనకి అంటే మీనింగ్ ఏమి ఉండదు గానీ, హౌ టు డిక్లేర్ అని నేర్చుకోవాలన్నమాట. హౌ టు డిక్లేర్ క్లాస్. అలాగే హౌ టు డిక్లేర్ మెథడ్.
అలాగే హౌ టు డిక్లేర్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇది ఫస్ట్ మనం వాట్ ఈజ్ హౌ టు డిక్లేర్ ఏ మెథడ్ నేర్చుకుందాం. ఫస్ట్ మనకి పైథాన్లో మెథడ్ని ఎలా డిక్లేర్ చేస్తారో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. హౌ టు డిక్లేర్ ఏ మెథడ్ ఎల్లో కలర్లో పెడతాను. జనరల్గా మనం ఇప్పుడు మనకి సర్టెన్ రూల్స్ ఉంటాయి కదండి, ఏది ఎలా చేయాలని. అసలు హౌ టు డిక్లేర్ ఏ మెథడ్ అంటే ఏంటంటే అండి, మనం పైథాన్లో మెథడ్ని డిక్లేర్ చేయాలంటే మనం ఫస్ట్ డెఫ్ అని రాయాలి. మెథడ్ని డిక్లేర్ చేయాలంటే మెథడ్ డెఫ్ అని పెట్టి ఆ మెథడ్ పేరు ఏదో ఒకటి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సరిత ఇలా క్లోజ్ చేయాలి దాన్ని. ఇది ఒక మెథడ్ మాట. ఇక్కడ మెథడ్ పేరు ఏంటంటే సరిత. దీన్ని మెథడ్ ఎందుకు అంటున్నావు, ఈ సరితాని మెథడ్ ఎందుకు అంటున్నాం మనం, ఇక్కడ డెఫ్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి ఓకే ఇది మెథడ్ అని మీనింగ్ మాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్ డిక్లేర్ చేద్దాం చూడండి. డిఎఫ్ స్వాతి. ఓకే, ఇక్కడ మెథడ్ పేరు ఏంటి, స్వాతి. దీన్ని మెథడ్ అని ఎందుకు అంటున్నాం, దీనికి ముందు డెఫ్ అని రాసి ఆ మెథడ్ పేరు మనం ఇవ్వాలన్నమాట. పక్కన బ్రాకెట్స్ పెట్టాలి ఇలా, ఈ బ్రాకెట్స్ పెట్టి ఈ కాలన్ ఇవ్వాలన్నమాట, 2 చుక్కలు. దాన్ని మెథడ్ అంటారు అన్నమాట జనరల్గా పైథాన్లో. హౌ టు డిక్లేర్ ఏ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా ఇంటర్వ్యూలో కెన్ యూ డిక్లేర్ ఏ మెథడ్ అని అడిగారు అనుకో, అప్పుడు మీరు ఏం చేయాలంటే డెఫ్ అని రాసి, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్, REVANTH రేవంత్. ఓకే, ఇక్కడ మెథడ్. ఓకే, ఇక్కడ రేవంత్ అనేది మెథడ్ పేరు, డెఫ్ అనే ఇది మొత్తం మెథడ్ అంటారు. ఇక్కడ మెథడ్ పేరు ఏంటంటే రేవంత్, ఇక్కడ మెథడ్ పేరు ఏంటంటే స్వాతి. ఇంకో మెథడ్ రాస్తాను చూడండి, డెఫ్ సురేఖ. ఇక్కడ మెథడ్ పేరు ఏంటంటే సురేఖ. ఓకే, ఇలా మనం మెథడ్ని డిక్లేర్ చేస్తామండి. పైథాన్లో మెథడ్ని డిక్లేర్ చేయాలంటే డెఫ్ అనే కీవర్డ్ వాడతాం, డెఫ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే క్లాస్ని ఎలా డిక్లేర్ చేస్తా చూపిస్తాను మీకు. హౌ టు డిక్లేర్ ఏ క్లాస్. సేమ్ క్లాస్ని ఎలా డిక్లేర్ చేస్తారంటే ఫస్ట్ క్లాస్ అని రాయాలి, CLASS క్లాస్ అని రాసి ఆ క్లాస్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, ఇలా కాలన్ పెట్టాలి. అయిపోయినాక ఇలా క్లాస్ని డిక్లేర్ చేయాలి. మనం పైథాన్లో క్లాస్ని డిక్లేర్ చేయాలంటే క్లాస్ అని పెట్టి మొత్తం ఈ క్లాస్ అనేది స్మాల్ లెటర్సే, క్లాస్ అని రాసి ఆ క్లాస్ పేరు ఏంటి, సురేష్. మనకి పైథాన్లో క్లాస్ని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ అని రాసి ఆ క్లాస్ పేరు ఏదైనా అవ్వచ్చు. అదే మెథడ్ని డిక్లేర్ చేయాలంటే డెఫ్ అని వాడి ఆ మెథడ్ పేరు ఏదైనా అవ్వచ్చు. కానీ మెథడ్ పేరు రాశాక ఇలా బ్రాకెట్స్ ఇలా పెట్టి కాలన్ పెట్టాలి. అదే క్లాస్ పేరు అయితే క్లాస్ పేరు పెట్టి ఇలా కాలన్ పెట్టాలి, 2 చుక్కలు. మనం ఇంకో క్లాస్ని డిక్లేర్ చేద్దాం, CLASS రోహిత్. ఓకే, సో రోహిత్, ఇక్కడ క్లాస్ పేరు ఏంటంటే రోహిత్. అలాగే ఇంకో క్లాస్ డిక్లేర్ చేస్తాను. మీకు ఎవరైనా ఇంకో క్లాస్ డిక్లేర్ చేయమనుకో, క్లాస్ అని రాసి ఫర్ ఎగ్జాంపుల్ నరేష్. ఓకే, లైక్ దిస్ మనం క్లాస్ని డిక్లేర్ చేయొచ్చండి. ఇలాగ మనం క్లాసెస్ని డిక్లేర్ చేయొచ్చు, క్లాస్. మన పైథాన్లో ఎవరైనా మీకు ఇంటర్వ్యూర్ వచ్చి క్లాస్ డిక్లేర్ చేయమనుకో, టేక్ ఏ 1 క్లాస్ అండ్ డిక్లేర్ ఇట్ అన్నారు అనుకో, అప్పుడు మీరు ఏం చేయాలంటే CLSS రాసి ఆ క్లాస్ పేరు మీ ఇష్టం ఏదైనా రాయొచ్చు. వాడు ఇంటర్వ్యూ చెప్పాడు అనుకో, టేక్ ఏ క్లాస్ నేమ్ యాజ్ మహేష్ అని, లైక్ దిస్ యూ హ్యావ్ టు డిక్లేర్. ఓకే, మనం పైథాన్లో క్లాస్ని డిక్లేర్ చేయాలంటే క్లాస్ అని రాసి ఆ క్లాస్ పేరేంటి, ఓకేనా. అలాగే మెథడ్ డిక్లేర్ చేసి ఆ మెథడ్ పేరేంటి ఇలా రాస్తాము. ఇప్పుడు ఎక్కువ మనం క్లాస్లో ఇప్పుడు క్లాస్ అని ఒక క్లాస్ తీసుకున్నాం చూడండి, CLASS క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్. ఇక 10th అనేది క్లాస్ అన్నమాట.
జనరల్‌గా మనం స్కూల్‌లో చదువుకుంటాం గదండీ! ఇప్పుడు మనం స్కూల్ డేస్‌లో చదువుకున్నప్పుడు మనకి ఒక క్లాస్ ఉంటది. నైన్త్ క్లాస్ ఉంటది. 10థ్ క్లాస్ ఉంటది. అలాగే మనకి ఎయిత్ క్లాస్ ఉంటది. ఇప్పుడు మనకి 10థ్ క్లాస్‌లో స్టూడెంట్స్ ఉంటారు. క్లాస్‌లో ఎవరుంటారు? స్టూడెంట్స్ ఉంటారు. అంతే కదా! మనం స్కూల్‌లో చదువుకున్నప్పుడు క్లాస్‌లో ఎవరుంటారు? స్టూడెంట్స్ ఉంటారు. కాసేపు ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలేట్ చేసి చెప్దాం. మనం కాసేపు స్టూడెంట్స్‌ని మెథడ్స్ అనుకోండి. స్టూడెంట్స్‌ని స్టూడెంట్స్‌ని మెథడ్ అనుకోండి. మెథడ్స్ అనుకోండి. మెథడ్స్ అని అనుకోండి. ఓకేనా? అనుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్‌లో ఎవరుంటారు? మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మనకి నైన్త్ క్లాస్‌లో ఎవరుంటారు? 10థ్ క్లాస్‌లో ఎవరుంటారండి? స్టూడెంట్స్ ఉంటారు. నేనేం చెప్పాను? కాసేపు స్టూడెంట్స్‌ని మెథడ్స్ అనుకోమని చెప్పాను. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు మనకు ఒక స్టూడెంట్ కావాలి. 10థ్ క్లాస్‌లో స్టూడెంట్స్ ఉంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్‌ని డిక్లేర్ చేద్దాం ఇక్కడ. డెఫ్ మనకి 10థ్ క్లాస్‌లో రోహిత్ అనే ఆయన ఉన్నాడు. రోహిత్. ఓకే. అలాగే మనకి కింద పేజీలో చెప్పుకుందాం. ఓకే. 10థ్ క్లాస్‌లో రోహిత్ అనే స్టూడెంట్ ఉన్నాడు. అలాగే సురేఖ అనే స్టూడెంట్ ఉన్నారనుకుందాం. రోహిత్ ఏం చేస్తున్నాడో రాద్దాము. 10థ్ క్లాస్‌లో రోహిత్ కూర్చున్నాడు. రోహిత్ అనే మెథడ్ ఉంది. మెథడ్ కదా! మన స్టూడెంట్‌ని మెథడ్ అంటున్నాం ఇక్కడ. పైథాన్‌లో మెథడ్ డిక్లరేషన్ డెఫ్ అని పెట్టి రోహిత్ అనే ఆ రోహిత్ మెథడ్ ఏం చేస్తుందంటే ఐ యామ్ రీడింగ్ బుక్. ఐ యామ్ రీడింగ్ బుక్. ఐ యామ్ రీడింగ్ సారీ పక్కొచ్చేస్తుంది. ఓకే. 10థ్ క్లాస్‌లో ఒక స్టూడెంట్ ఉన్నాడు. అది ఆ మెథడ్. ఆ మెథడ్ పేరేంటి? రోహిత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్ ఉంది. ఇంకో స్టూడెంట్ ఉన్నాడు 10థ్ క్లాస్‌లో. ఇంకో మెథడ్ పేరేంటంటే సురేఖ. సురేఖ. సురేఖ ఏం చేస్తుందంటే ప్రింట్ టీచింగ్. సురేఖ టీచ్ చేస్తుందన్నమాట. సో, మనకి ఒక క్లాస్‌లో మెథడ్స్ ఉంటాయి. మనకి జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకి మన స్కూల్‌లో చదువుకుంటాం గదా! స్కూల్‌లో చదువుకున్నప్పుడు క్లాస్ ఉంటది. క్లాస్‌లో ఎవరుంటారండి? స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా? ఆ స్టూడెంట్స్‌ని మనం కాసేపు మెథడ్స్ అనుకోండి. సో, క్లాస్‌లో ఎవరుంటారు? మెథడ్స్ ఉంటారు. మెథడ్స్‌ని మనం ఎలా డిక్లేర్ చేయాలి పైథాన్‌లో? ఇప్పుడు మన పైథాన్ క్లాస్ ఉంది 10థ్ అని. 10థ్ క్లాస్‌లో స్టూడెంట్స్ ఉంటారు కదా! ఆ స్టూడెంట్స్‌ని మనం డిక్లేర్ చేయాలంటే డెఫ్ అని పెట్టి ఆ మెథడ్ పేరు ఇలా పెడతాం. ఈ క్రింద ప్రింట్ అని రాశాను కదా! ప్రింట్ ఎందుకు రాశానంటే అవుట్‌పుట్‌ని ప్రింట్ చేయడానికి. అంటే ఆ మెథడ్ ఏం చేస్తుంది? ఆ మెథడ్ పర్పస్ ఏంటి? రోహిత్ పర్పస్ ఏంటి? ఐయామ్ రీడింగ్. రీడ్ చేస్తుందనమాట. అలాగే సురేఖ పర్పస్ ఏంటి? టీచింగ్. జస్ట్ మనకేంటంటే ఆ మెథడ్ ఏం చేస్తుందని మీనింగ్. ఇందులో ఎందుకు ఇలా రాస్తున్నామంటే అది ఏం చేస్తుంది అని మీనింగ్ మాట. సో, మనకి ఇలా మనం ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. మీరంత డెప్త్‌గా నేర్చుకోక్కర్లేదు. జస్ట్ మీరు ఆటోమేషనే కాబట్టి జస్ట్ ఫార్మాట్ గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఓకే. మనం ఎలాగా ఒక క్లాస్‌ని డిక్లేర్ చేస్తాము. ఒక మెథడ్‌ని డిక్లేర్ చేస్తాము. ఒక క్లాస్‌లో మెథడ్స్‌ని రాయాలంటే ఇలా రాయాలి. క్లాస్‌ని డిక్లేర్ చేసి దీనిలోన మనం మెథడ్స్ రాస్తాం. ఇప్పుడు వాట్ ఈస్ ఆబ్జెక్ట్? హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్? మనం ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తామంటే హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్? హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే అసలు హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఇక్కడ 10థ్ క్లాస్ ఉంది కదా! ఇప్పుడు మనకి స్కూల్ ఉందండి. ఇప్పుడు స్కూల్‌లో 9థ్ క్లాస్ ఉంటది, 10థ్ క్లాస్ ఉంటది, 8థ్ క్లాస్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 3 ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు 10థ్ క్లాస్‌లో కూర్చున్నారు. 9థ్ క్లాస్‌లో స్టూడెంట్స్ 9థ్ క్లాస్‌లో కూర్చున్నారు. 8థ్ క్లాస్‌లో స్టూడెంట్స్ 8థ్ క్లాస్‌లో కూర్చున్నారు. ఇప్పుడు సడెన్‌గా హెడ్ మాస్టర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ బయటికి రా అన్నాడు. రోహిత్‌ని బయటికి రమ్మన్నారు. ఇప్పుడు 10థ్ క్లాస్‌లో ఒక రోహిత్ ఉన్నాడు. 9థ్ క్లాస్‌లో ఒక రోహిత్ ఉన్నారు. అలాగే 8థ్ క్లాస్‌లో ఒక రోహిత్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు బయటకొస్తారు హెడ్ మాస్టర్ పిలిస్తే? హెడ్ మాస్టర్ 3 రూమ్‌కి మధ్యలో నుంచున్నాడు. ఇప్పుడు రోహిత్ అంటే ముగ్గురు బయటికి రారు ఖచ్చితంగా. ఎవరో ఒకరే వస్తారు కదా! 10థ్ క్లాస్‌లో ఉన్న రోహిత్ నన్ను కాదులే అనుకుంటాడు. 9థ్ క్లాస్‌లో రోహిత్ ఏమనుకుంటాడు? నన్ను కాదులే అనుకుంటాడు. ఎవరు కాదు హెడ్ మాస్టర్ అంటే భయం కదా! హెడ్ మాస్టర్ పిలుస్తున్నాడంటే ఎవడు ఎళ్ళడు. బయట కూర్చొనంటే. అంటే ఏంటి? మనకి ఒక క్లాస్‌లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మెథడ్‌ని బయటికి పిలవాలంటే అదే ఎ ఇప్పుడు మామూలుగా మనకు ఇప్పుడు ఆ రూమ్‌లు ఉన్నాయి కదా! 8థ్ క్లాసు, 9థ్ క్లాసు, 10థ్ క్లాసు. ఇప్పుడు నేను రోహిత్‌ని పిలవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ రోహిత్ బయటికి రా అంటే
అప్పుడు ఖచ్చితంగా రోహిత్ బయటకు వస్తాడు. ఎందుకు? మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఏంటి 10th క్లాస్ ఒక రూమ్ పేరు ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని పెట్టి పిలిస్తే ఖచ్చితంగా వస్తున్నాడు. అంటే ఏంటి? పర్టికులర్ రూము. రూమ్ అనేది ఒక ఆబ్జెక్టే కదా! ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసి పిలిస్తే ఖచ్చితంగా వస్తున్నాడు రోహిత్. అదే నార్మల్గా రోహిత్ బయటికి రా అంటే హెడ్ మాస్టర్ రావట్లేదు. కానీ పర్టికులర్ ఆబ్జెక్ట్ అంటే రూము. ఇక్కడ పర్టికులర్ ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసి రోహిత్ని బయటికి రమ్మంటే ఖచ్చితంగా వస్తున్నాడు రోహిత్. ఆ రోహిత్ వస్తాడనమాట. అదేవిధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 10th క్లాస్ ఇక్కడ క్లాస్ ఉంది కదా, మనకి ఇక్కడ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్లో మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ని మనం బయటికి పిలవాలంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే అండి, ఈ క్లాస్ పేరు ఉంది కదా, ఈ క్లాస్ పేరు తీసుకుంటారు. క్లాస్ పేరు తీసుకొని ఓబీజే ఈజ్ ఈక్వల్ టు క్లాస్ అని ఇస్తారు. ఆ క్లాస్ పేరు ఈజ్ ఈక్వల్ టు ఇలా బ్రాకెట్స్ ఇస్తారండి. చూడండి, ఇక్కడ క్లాస్ ఉంది కదా, ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అలా చూపించాను మీకు. పైన మీకు క్రియేట్ చేస్తుంది. ఇక్కడ క్లాస్ ఉంది కదా సురేష్ అని, ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా అంటే ఓబీజే ఈజ్ ఈక్వల్ టు సురేష్. ఓకే, అదే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఓబీజే ఈజ్ ఈక్వల్ టు రోహిత్. ఇలా బ్రాకెట్స్ పెట్టాలి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. దిస్ ఈజ్ హౌ వి క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. అదే నరేష్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఓబీజే ఈజ్ ఈక్వల్ టు ఆ క్లాస్ పేరు నరేష్, ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. అలాగే మౌనికాకి ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఓబీజే ఈజ్ ఈక్వల్ టు మౌనిక. అలాగే మహేష్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఓబీజే ఈజ్ ఈక్వల్ టు మహేష్. ఇలా మనం క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామండి. ఇక్కడ ఓబీజే అని ఇస్తున్నాం కదా, మీరు ఓబీజే బదులు ఏదైనా ఇవ్వచ్చు, ఎక్స్ అని కూడా ఇవ్వచ్చు, లేకపోతే మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఏ క్లాస్కి ఆ క్లాస్కి సపరేట్గా ఇచ్చుకోవచ్చు ఆబ్జెక్ట్ పేరు. ఇక్కడ జడ్ అని ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా మీనింగ్ఫుల్గా ఇస్తే చాలు. కానీ యువతలకు మాత్రం క్లాస్ నేమే ఇవ్వాలి. లైక్ దిస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి క్లాస్కి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ ఉంది కదా, ఇక్కడ నాకు 10th క్లాస్ ఉంది. ఏ క్లాసు? 10th క్లాసు. ఈ 10th క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రోహిత్ని బయటికి పిలవాలనుకో, ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని బయటికి పిలవాలనుకో, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓబీజే ఈజ్ ఈక్వల్ 10th అని పెట్టి, ఇప్పుడు నేను రోహిత్ని బయటికి పిలవాలి కాబట్టి ఓబీజే డాట్ రోహిత్. ఇప్పుడు రోహిత్ బయటకు వస్తారన్నమాట. మనం ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో చెప్పాను కదా, స్కూల్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఉన్న ఒక స్టూడెంట్ని బయటికి పిలవాలంటే ఇక్కడ నేను స్టూడెంట్స్ని మెథడ్స్ అనుకోమని చెప్పాను. మన ఒక క్లాస్లో ఉన్న ఒక స్టూడెంట్ని బయటికి పిలవాలంటే ఆ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పిలవాలి. సో క్లాస్కి అలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఓబీజే ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేము, బ్రాకెట్స్ పెట్టాలి పక్కన. పెట్టినాక ఓబీజే డాట్ ఆ మెథడ్ పేరు. ఇప్పుడు ఏ స్టూడెంట్ని అయితే నువ్వు పిలవాలనుకున్నావో ఆ స్టూడెంట్, ఆ మెథడ్ పేరు. ఇక్కడ మెథడ్ పేరు ఏంటి? రోహిత్. ఇన్ కేసు నువ్వు సురేఖను కూడా పిలవాలనుకున్నావు అనుకో, మళ్ళీ ఆబ్జెక్ట్ డాట్ సురేఖ. ఓకేనా? ఇలా మనం క్లాస్ని డిక్లేర్ చేయాలంటే క్లాస్ అని వాడతాము. ఆ క్లాస్ పేరు ఇవ్వాలి, అందులో మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ని ఇలా డిక్లేర్ చేస్తాం. మనం ఎప్పుడు కూడా మెథడ్స్ని ఎక్కువ క్లాస్లో రాస్తాము. ఓకేనా? మనం ఏదైనా ఒక మెథడ్ని క్లాస్లో రాస్తే మాత్రం దాన్ని బయటికి పిలవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక స్టూడెంట్ అనేవాడు ఒక క్లాస్కి సంబంధించిన వాడు. ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్ని బయటికి పిలవాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అది నార్మల్ మెథడ్ అయితే అవసరం లేదన్నమాట. ఆ స్టూడెంట్ ఆ స్కూల్కి చెందినవాడు కాదనుకో, అరే ఇటు రారా అంటే వచ్చేస్తాడు ఎవడో ఒకడు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ ఉంటారండి, కొంతమంది బయట తిరుగుతారు, స్కూల్ బయట పోరంపోకుండా ఉంటారు. అరే ఇటు రారంటే ఆడినెట్టి ఒరే ఆడి 9th క్లాస్ 10th క్లాస్ అని మెన్షన్ చేయగలం మనం. అరే అనగానే ఆడే పలుకుతాడు, ఫస్ట్ బేవసగా కూర్చుంటాడు కాబట్టి స్కూల్ బయట. సో అదేవిధంగా మనం అదే ఒక 10th క్లాస్లో ఉన్న స్టూడెంట్ని బయటికి పిలవాలంటే 10th క్లాస్
అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ డాట్ 10th క్లాస్ అది ఆబ్జెక్ట్ డాట్ రోహిత్ అంటే అప్పుడు రోహిత్ బయటకు వస్తారన్నమాట. సురేఖ అంటే సురేఖనే వస్తారు బయటికి. కానీ అదే స్కూల్ బయట కొంతమంది చూసారు కూర్చుంటారు, వాళ్ళు మనం ఏం పిలవక్కల్లా, వాళ్ళు అరే అనగా నాలే పలికెత్తారు. అది మాట. సో అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఒక క్లాస్లో మెథడ్స్ ఉన్నాయనుకోండి, ఆ మెథడ్స్ని మనం బయటికి పిలవాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆ క్లాస్ పేరు ఓబీజే ఈజ్ ఈక్వల్ టు 10th. మీరు ఇక్కడ ఓబీజే అని కాదు, ఎక్స్ అని కూడా ఇవ్వచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10th అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఇక్కడ ఎక్స్ డాట్ రోహిత్ మాట, ఎక్స్ డాట్ సురేఖ. మీరు ఆబ్జెక్ట్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు యువతలైపు ఉంది సార్ లెఫ్ట్ సైడ్, దాన్ని జనరల్గా ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. కానీ మీనింగ్ ఇస్తే బెటర్ అన్నమాట, మీ ఇష్టం. మోస్ట్లీ ఎక్కువ ఓబీజీ అని ఇస్తూ ఉంటాం, కానీ మీ ఇష్టం ఏది ఇచ్చినా ఓకే ఫైన్. ఇలా అండి మనం ఒక క్లాస్ని పైథాన్లో ఎలా డిక్లేర్ చేయాలి, క్లాస్లోన మెథడ్స్ ఎలా రాయాలి, ఆ మెథడ్లో ఏదో ఒకటి చేయాలి మనం. ఆ మెథడ్ ఏదో ఒకటి చేస్తుందని మనం మెన్షన్ చేయాలి ఖచ్చితంగా, ఆ మెథడ్ ఏం చేస్తుంది. ఓకేనా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ అంటే ఇలా మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ 10th ఉందండి, అలాగే మనకి ఇంకో క్లాస్ ఉంటుంది. మనకి ఇంకో క్లాస్ ఏంటి, చిన్నగా పెడతాను, పెద్దగా అయిపోవడం వల్ల కచ్చట్లేదు. ఇక్కడ ఏ డౌట్స్ అడుగుతారండి ఎవరైనా? ఎవరైనా నేను అడుగుతాను, చెప్పండి. జనరల్గా మీకు నచ్చిన క్లాస్ పేరు ఒకటి చెప్పండి, ఎలా డిక్లేర్ చేయాలి చెప్పండి ఎవరైనా. మౌనిక, స్వాతి, సురేఖ, సరిత, రోహిత్, రేవంత్. డౌట్స్ కాదు, మీరు ఒక క్లాస్ చెప్పండి, డిక్లేర్ చేద్దాం. మీరు ఒక క్లాస్ చెప్పి ఎలా డిక్లేర్ చేయాలో చెప్తే సో కొంచెం ఎన్నర్లు కూడా వింటారు అనమాట. ఒకసారి ఎనీబడి ఒక క్లాస్ డిక్లేర్ చేయాలి, నేను ఏమేమి రాయాలి చెప్పండి నాకు. ఇప్పుడు నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను, క్లాస్ డిక్లేర్ చేయాలి అని చెప్తారా. క్లాసు ఎలా డిక్లేర్ అర్థం కాల. ఇది పైథానే. అంత డెప్త్ అవసరం లేదు బ్రో, అంత డెప్త్ మనం ఆటోమేషన్ నేర్చుకోగల. ఇది ఎందుకంటే మీకు చెప్తున్నానంటే, మీరు అంత డెప్త్ నేర్చుకోగల ఆటోమేషన్కి అంత అవసరమే ఉండదు. కానీ బట్ మోస్ట్లీ వాడడం, కానీ అంత కాపీ పేస్ట్ చేస్తాం కానీ రియల్ టైంలో. బట్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం జస్ట్ అసలు క్లాస్ని ఎలా డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు పైథాన్లో చెప్పాలంటే, పైథాన్ కంపైలర్ తీసుకోండి. పైథాన్ ఆన్లైన్లో చేసి చూపిస్తాను చూడండి మీకు ఇది. మనం క్లాస్ని డిక్లేర్ చేయాలంటే సిఎల్ఎస్ఎస్ అని ఇవ్వాలి. క్లాస్ అని ఇచ్చి ఆ క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ 10th. ఓకే. సేమ్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఒక మెథడ్ తీసుకుందాం. ఒక స్టూడెంట్ ఏమంటాం, రోహిత్ కదా, రోహిత్. ఓకే. రోహిత్ ఏం చేస్తాడంటే అది ఏం చేస్తాడు, మెథడ్లో రాయాలి. మెథడ్లో ఆ మెథడ్ పర్పస్ ఏంటి రాయాలన్నమాట. సో రోహిత్ ఏం చేస్తున్నాడు, ఐఎమ్ రీడింగ్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్, రీడింగ్ బుక్. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ ఉంది కదా, ఇప్పుడు నేను రోహిత్ని పిలవాలనుకో బయట నేను రోహిత్ అని పిలిచాను అనుకో, రాడు చూడు రోహిత్. మీరు పైథాన్లో ఎప్పుడైనా సరే క్లాస్లో మెథడ్ రాస్తే ఈ 2 బ్రాకెట్లు ఉన్నాయి చూసారు మెథడ్లో, అక్కడ సెల్ఫ్ అని పెట్టాలి. ఎందుకంటే అడగమాకండి, నాకే తెలియదు, నేనే చెప్పనమాట. ఓకే. అంత డెప్త్ నేర్చుకోకూడదండి, నాకు తెలియదని కాదు. సో చూడండి, ఇప్పుడు నేను రోహిత్ని బయటికి పిలుస్తున్నాను చూడండి. రోహిత్ రాడు బయటికి అంటే ఐఎమ్ రీడింగ్ బుక్ అని చెప్పాడు చూడండి. ఇక్కడ అవుట్పుట్ అని చూసారా, అవుట్పుట్లో కనిపించాలి రోహిత్ ఏం చేస్తాడని. కాకపోతే రోహిత్ ఈజ్ నాట్ డిఫైన్ అని వస్తుంది. రోహిత్ లేడు బాబు అంటుంది. రోహిత్ ఉన్నాడుగా ఇక్కడ, మరి ఎందుకు రావట్లేదు. అందుకే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పిలవాలి. ఈ లాన్ ఉన్నాడు కదా రోహిత్, ఇప్పుడు రోహిత్ దీన్ని లాన్ లేడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ తీసేద్దాం ఇది. ఇప్పుడు రోహిత్ అని రాస్తాను మెథడ్ పేరు, డెఫ్ రోహిత్. క్లాస్ రాయలేదు, ఇప్పుడు చూడండి నేను క్లాస్ రాయలేదు. ఇప్పుడు రోహిత్ ఏం చేస్తాడంటే, హే ఐ ఆమ్ రీడింగ్ బుక్. ఇప్పుడు నేను రోహిత్ని పిలవాలనుకో, సింపుల్ రోహిత్ అని రాశాను అనుకో, రోహిత్ వచ్చేస్తాడు చూడండి. ఇప్పుడు రన్ చేస్తాను నేను, రోహిత్ ఏం చేస్తాడో తెలిసిపోద్ది మనకి. చూడండి, ఐఎమ్ రీడింగ్ బుక్. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు అక్కడ, ఎందుకు క్లాస్ లేదు అసలు. నార్మల్గా రాశాను మెథడ్, నార్మల్గా ఉన్నాడు బయట అని చెప్పాను కదా, బయట కూర్చుంటారు కొంతమంది అని. సో బయట కూర్చున్నారు అనమాట. అందుకే
నార్మల్గా పిలిస్తే చాలు ఆ మెథడ్ పేరు ఆ బ్రాకెట్లు కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలా ఆ మెథడ్లో ఏం జరుగుతుందని వస్తుంది మనకి. అది ఈ మెథడ్ క్లాస్లో ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్లాస్ ఉంది, సిఎల్ఏఎస్ఎస్, క్లాస్ పేరు ఏ అనుకుందాం, లేకపోతే 10th క్లాస్ అనుకుందాంలే, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి 10th క్లాస్, క్లాస్ పేరు అంటే 10th క్లాస్, ఆ క్లాస్లో ఉంది ఈ మెథడ్. ఓకే, ఎప్పుడైనా క్లాస్లో మెథడ్ ఉంటే ఈ బ్రాకెట్లో సెల్ఫ్ అని పెట్టాలి అనమాట. ఇప్పుడు చూడండి, రోహిత్ని పిలిస్తే రాడు చూడండి బయటికి, ఇక్కడ మనకు అవుట్పుట్ రాదు చూడండి, బయటికి రాదంటే అవుట్పుట్ రాదు అన్నట్టు, ఇక్కడ మనకు అవుట్పుట్ రావట్లా. సో ఎప్పుడైనా ఒక మెథడ్ అనేది క్లాస్ లోన్ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓబీజే ఈజ్ ఈక్వల్ టు 10th, టీఎన్టీ 10th అని రాసి, ఇప్పుడు ఓబీజే డాట్ ఆ ఆబ్జెక్ట్ని ఉపయోగించుకొని ఓబీజే డాట్ రోహిత్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు రోహిత్ ఏం చేస్తున్నారో తెలుస్తుంది చూడండి, ఐఎమ్ రీడింగ్ బుక్. ఈ ఆబ్జెక్ట్ పేరు మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఇస్తా, ఎక్స్ అని ఇచ్చారనుకో, మీరు ఆబ్జెక్ట్ రోహిత్ని పిలిచేటప్పుడు ఎక్స్ డాట్ రోహిత్ అని ఇవ్వాలి. ఓకే చూడండి, ఐఎమ్ రీడింగ్ అంటారు రోహిత్. ఓకే, ఆబ్జెక్ట్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సింపుల్, ఆ క్లాస్కి మనం ఏం చేయాలంటే ఆ క్లాస్ పేరు, ఇక్కడ క్లాస్ పేరు ఏంటి 10th. ఓకే, ఆ 10th బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇప్పుడు అందులో ఉన్న మెథడ్స్ని మనం బయట పిలవాలంటే, మనం పిలవాలంటేనే మనం ఇలా కాల్ చేస్తాం, అవసరం లేదు వదిలేసేయండి, రన్ అని కొట్టిన ఏమవుదు. అంటే రోహిత్ ఏం చేస్తాడో మనం చూడాలనుకోవట్లేదు, అందుకే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వదిలిస్తాం. ఇన్ కేసు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాక రోహిత్ ఏం చేస్తాడో చూడాలనుకో, ఓబీజే డాట్ రోహిత్, ఓబీజే డాట్ రోహిత్. ఓకేనా, ఇది అని మనం. ఓకే, సారీ, ఇట్స్ మై మిస్టేక్. చూసారా, గుడ్ 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 క్యాచ్ అండి. చూసారా, ఎక్స్ డాట్ రోహిత్, అదే ఓబీజే డాట్ కొడితే ఏమో చూడండి, రాంగ్ అంటారు చూడండి, ఎర్రర్ వస్తుంది, రాదు. ఏం జరుగుతుంది, ఎర్రర్, నేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ డిఫైన్ అంటుంది. అందుకే కేర్ఫుల్ మాట. ఓకేనా, ఇది అండి ఒక క్లాస్లో మెథడ్ డిక్లేర్ చేయాలంటే. ఇప్పుడు ఇంకో క్లాస్ ఉంది అనుకుందామండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకో క్లాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లాస్ పేరు ఏంటంటే 9th అనుకుందాం, 9th క్లాస్. క్లాస్ డిక్లేర్ చేయాలంటే ఏంటి, క్లాస్ అని రాసి పేరు 9th అని ఇవ్వాలి. ఓకేనా, ఇందులో ఒక మెథడ్ రాద్దాం. ఈ క్లాస్లో ఒక స్టూడెంట్, మన భాషలో చెప్పుకోండి, స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్లో రేవంత్ అనుకుందాం, REVANTH రేవంత్. మెథడ్ని డిక్లేర్ చేస్తాం. రేవంత్ ఏం చేస్తున్నాడంటే ప్రింట్ వర్కింగ్ ఇన్ TCS. ఓకే, నేను చెప్పాను కదా, ఎప్పుడైనా క్లాస్లో మెథడ్ రాసేటప్పుడు సెల్ఫ్ అని పెట్టుకోవాలి లోన. నార్మల్గా మెథడ్ రాస్తే మనం ఎప్పుడు సెల్ఫ్ అని పెట్టాల, మనం ప్రోగ్రామింగ్ రాసిన మన టెస్ట్ కేసు రాసేటప్పుడు కూడా పెట్టుకోలేదు అనమాట. కానీ ఇది ఎందుకు పెట్టాలి ఏంటని అంత నాలెడ్జ్ అవసరం లేదు. సో మన టెస్టర్స్ కాబట్టి అవసరం లేదు, అదే మన డెవలపర్ అయితే ఖచ్చితంగా చెప్పాలి, ఆన్సర్ తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మెథడ్ ఉంది. 9th క్లాస్లో రోహిత్ అనే స్టూడెంట్ ఉన్నాడు, అలాగే 9th క్లాస్లో రేవంత్ అనే స్టూడెంట్ ఉన్నాడు, అలాగే 10th క్లాస్లో రోహిత్ అనే స్టూడెంట్ ఉన్నాడు. ఇప్పుడు నేను చూడండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, ఓబీజే డాట్ 10th అని అంటున్నా, 10th అని రాసి ఓబీజే డాట్ రేవంత్ అని పిలుస్తున్నా చూడండి, RAVANTH. యాక్చువల్గా నేను 10th క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, బట్ 9th క్లాస్లో ఉన్న స్టూడెంట్ని పిలుస్తున్నాను బయటికి, వస్తాడేమో చూద్దాం. చూస్తారా, రావట్లేదు, లేదని చెప్తుంది. అంతే కదా, ఇప్పుడు మన స్కూల్ ఉందండి, 10th క్లాస్లో రోహిత్ అనే పర్సన్ ఉన్నాడు, 9th క్లాస్లో లేడు, కానీ మన హెడ్ మాస్టర్ వచ్చి 9th క్లాస్ స్టూడెంట్ రోహిత్ బయటికి రా అంటే అసలు స్టూడెంటే లేడు, ఎక్కడి నుంచి వస్తాడు, రాడు మాట. ఓకేనా, అందుకే ఇప్పుడు కానీ అలా కావాలి నాకు, బట్ నేను ఆబ్జెక్ట్ 10th క్లాస్ క్రియేట్ చేసిన, నాకు 9th క్లాస్లో ఉన్న స్టూడెంట్ కూడా బయటికి రావాలి. అలా రావాలంటే నేను 10th క్లాస్ని 9th క్లాస్ని క్లబ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు 10th క్లాస్లో ఒకసారి ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి 10th క్లాస్ 9th క్లాస్ క్లబ్ చేస్తారు కదా, అప్పుడు రోహిత్ బయటికి రా అంటే బయటకు వచ్చేస్తాడు మరి రోహిత్. 9th క్లాస్ వాడైనా 10th క్లాస్ వాడైనా ఎవరు లేరు, రోహిత్ నేనే అన్నీ పిలిచాడు, హెడ్ మాస్టర్ మర్చిపోయాడు, బయటకు వచ్చేస్తాడు అనమాట. మీరు ఇక్కడ చూడండి 10th క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు,
కానీ 9th క్లాస్లో ఉన్న స్టూడెంట్ని బయటికి పిలుస్తున్నారు మీరు, రావట్లేదు. అలా రావాలంటే మీరు ఇన్హెరిటెన్స్ ద్వారా అచీవ్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ 9th అని పెట్టాలి, NINTH. ఇప్పుడు చూడండి, నేను రన్ చేస్తాను, నాకు అవుట్పుట్ వస్తుంది. సారీ, 1 సెకండ్, ఐఎమ్ గివింగ్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్. NINTH, రేవన్, NINTH, వన్ సెకండ్. చూడండి, నేను ఇప్పుడు ఇన్హెరిటెన్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు 9th క్లాస్ ఉంది, 10th క్లాస్ ఉంది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేశానంటే 10th క్లాస్ క్రియేట్ చేశాను. ఓకే, బట్ ఇప్పుడు నేను 9th క్లాస్లో ఉన్న రేవంత్ని బయటికి పిలుస్తున్నాను. చూడండి, ఇక్కడ 9th క్లాస్ స్టూడెంట్ అయినా ఎక్కడ ఉన్నాడు, 9th క్లాస్లో ఉన్నాడు రేవంత్ అని ఆయన. ఇప్పుడు నేను బయటికి పిలవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూడండి, OBZ.రేవంత్ అంటున్నాను. చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా వర్క్ అవ్వదండి. చూడండి, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా సరే మనకి వర్క్ అవ్వదు అనమాట. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ అనే స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు, 9th క్లాస్లో ఉన్నాడు. బట్ నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేశాను, 10th క్లాస్ క్రియేట్ చేశాను. ఓకే, రేవంత్ అని పిలిచాను, వచ్చాడు. దీన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ అంటే ఏమి లేదండి, మనం చెప్పుకున్నాం కదా, ఇంపార్టెంట్ టాపిక్ అని. వెరీ వెరీ ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు పేరెంట్ క్లాస్ ఉందండి. పేరెంట్ క్లాసు అంటే చైల్డ్ క్లాస్, 2 క్లాసులు ఉన్నాయి అనుకుందాం, పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాసు. వీఆర్ యూజింగ్ మెథడ్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ఇన్ చైల్డ్ క్లాస్. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అంటే ఏంటంటే అండి, మనం 9th క్లాస్లో ఉన్న స్టూడెంట్ని 10th క్లాస్లో యూజ్ చేస్తున్నాం, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి 9th క్లాస్ ఉంది, 9th క్లాస్లో రేవంత్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ని మనం ఎక్కడ వాడుతున్నాము, 10th క్లాస్లో కూడా యూజ్ చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు, అంతే కదా. ఎందుకంటే ఇన్హెరిటెన్స్ చేసాం కాబట్టి. ఇన్హెరిటెన్స్ చేయాలంటే ఇలా పెట్టాలి, ఏదైతే నువ్వు ఇన్హెరిటెన్స్ చేయాలనుకుంటున్నావో ఆ క్లాస్ పక్కన ఆ క్లాస్ పేరు రాయాలి, ఇలా 9th అని. మీరు అది గుర్తుండపోయిన పర్లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పాలంటే, ఎంట్రీలో ఇన్హెరిటెన్స్ అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే అండి, తల్లిదండ్రులు ఆస్తులు పిల్లలు వాడుకోవడం. ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు కొట్టడం కావాలంటే డిక్షనరీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హెరిట్ అంటే ఏంటి కొడదాం చూడండి. ఇన్హెరిటెన్స్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ అని కొడదాం. చూడండి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, చూడండి, ఏ థింగ్ దట్ ఈస్ ఇన్హెరిటెడ్. ఓకే, అంటే ఏంటంటే మీ నాన్నగారికి సంబంధించిన ఆస్తులు మీకే వస్తాయి కదా, మీ పేరెంట్స్కి సంబంధించిన ఆస్తులు. సో అదేవిధంగా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, పేరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు ఉన్నారు, ప్రాపర్టీస్ ఉన్నాయి, మీ నాన్నగారికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. పేరెంట్స్ అంటే నాన్నగారు అంటే పేరెంట్స్ కదా, మీ అమ్మగారికి ఉన్న ఆస్తులు మీకే వస్తాయి కదా. పేరెంట్లో ఉన్న పేరెంట్స్ ఉన్న ప్రాపర్టీస్ని చిల్డ్రన్ యూజ్ చేసుకుంటే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. మీరు అలా కూడా చెప్పొచ్చు ఎంట్రీలో, ప్రాపర్టీస్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్ ఆర్ యూజ్డ్ ఇన్ చైల్డ్ క్లాస్, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. కొంచెం చేంజ్ చేయాలన్నమాట. అదేవిధంగా మీరు మనకి క్లాస్ ఉంది, ఈ 9th క్లాస్ని పేరెంట్ క్లాస్ అనుకోండి, ఫస్ట్ క్లాస్ని పేరెంట్ క్లాస్ అనుకోండి, సెకండ్ క్లాస్ని చైల్డ్ క్లాస్ అనుకోండి, కింద ఉన్నదాన్ని. ఇప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్, రేవంత్ అనే మెథడ్ని మనం చైల్డ్ క్లాస్లో కూడా వాడతాం. అంటే ఇది ఒక ప్రాపర్టీ అనుకుంటే, ఈ రేవంత్ అనేది ఒక ప్రాపర్టీ అనుకుంటే, ఈ ప్రాపర్టీని మనం చైల్డ్ క్లాస్లో కూడా వాడచ్చు అన్నమాట. మనం ఎప్పుడైనా 2 క్లాసెస్ని కంపేర్ చేసినప్పుడు అండి, ఒక క్లాస్ని పేరెంట్ క్లాస్ అనుకోవాలి, ఇంకో క్లాస్ని చైల్డ్ క్లాస్ అనుకోవాలి. పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం చైల్డ్ క్లాస్లో వాడుకోవచ్చు అన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకేనా. తర్వాత టాపిక్ ఏంటంటే మనకి ఎన్క్యాప్సులేషన్ ఒకటి చెప్తానండి, తర్వాత మిగతా రేపు చెప్తాలే, మీరు బోర్ కొట్టేస్తే ఎక్కువసేపు. అంటే వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్? ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రోహిత్ ఉన్నాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ రోహిత్ని ఎవడో వాడకూడదు అనుకుంటున్నా, ఈ రోహిత్ అనే స్టూడెంట్ని, ఈ మెథడ్ని ఎవరు వాడకూడదు అంటే, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పిలిచినా రాకూడదు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రన్ చేస్తే వస్తుంది కదా, రేవంత్ ఏం చేస్తున్నా వస్తుంది కదా ఇక్కడ చూడండి.
ఇప్పుడు ఈ రేవంత్ అనే మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ ఎవ్వరు వాడకూడదు నాకు. నేను ఎవ్వరు వాడకూడదు, నాకు ఎవరు యూజ్ చేయకూడదు. ఏ క్లాస్‌లోనూ వాడకూడదు. ఏ క్లాస్‌లోనూ వాడకూడదు. అలాంటప్పుడు ఈ రేవంత్ అనే మెథడ్ నేను ఎన్‌క్యాప్సులేషన్ చేస్తాను. ఎన్‌క్యాప్సులేషన్ చేయాలంటే ప్రైవేట్ అనే కీవర్డ్ వాడతారు. ప్రైవేట్ అనే కీవర్డ్ పైథాన్‌లో ఎలా రాస్తారంటే షిఫ్ట్ పట్టుకొని 0 పక్కన 2 సార్లు, 0 పక్కన ఉన్న బటన్‌లో 2 సార్లు నొక్కాలి కీబోర్డ్‌లో. అంటే అండర్‌స్కోర్ అని 2 టైమ్స్ రాయాలి. ఫస్ట్ ఒకసారి రాయాలి అండర్‌స్కోర్ అని. చూడండి రాసాను పెట్టాను చూడండి. మళ్ళీ ఇంకోసారి రాయాలి. ఇప్పుడు నేను రన్ చేస్తా చూడండి, నాకు రేవంత్ లేడని చెప్తుంది. అంటే హైడ్ చేసేసాను. 10th ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ రేవంత్. దీన్ని ఏమంటారంటే ఎన్‌క్యాప్సులేషన్. మీరు ఏదైనా ఒక మెథడ్‌ని వేరే క్లాస్‌లో వాడకూడదంటే, అంటే ఒక స్టూడెంట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్‌లో ఉన్న స్టూడెంట్‌ని ఎవరు వాడకూడదు. ఏ క్లాస్‌లోకి పిలవకూడదు. అప్పుడు నేను వాడిని ఎన్‌క్యాప్సులేషన్ చేయాలి. అంటే హైడ్ చేసేవాలి. హైడ్ చేయాలంటే ప్రోగ్రామింగ్‌లో ప్రైవేట్ అనే కీవర్డ్ వాడతారు. ప్రైవేట్ అనే కీవర్డ్ జావా, పైథాన్‌లో మనం ఏంటంటే ఇలా వాడతాం. 2 అండర్ స్కోర్లు పెట్టాలన్నమాట. అది అండర్ స్కోర్ లేవనుకో, ఇప్పుడు రేవంత్ అని పిలిచాననుకో వస్తాడు చూడండి, వర్కింగ్ ఇన్ టీసీఎస్ అని వస్తున్నాడు. అదే రేవంత్ నేను ఎన్‌క్యాప్సులేషన్ చేస్తాననుకో, హైడ్ చేసేస్తాననుకో, డబుల్ అండర్ స్కోర్ పెట్టి ఈ రేవంత్ అని ఆయన బయటికి రాడు, ఇంకా ఎన్‌క్యాప్సులేషన్ అయిపోయాడు, హైడ్ చేసేస్తాం. అంటే ఎంట్రీలో ఏం చెప్పాలంటే ఎన్‌క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ హైడింగ్ ద డేటా. రాస్తుంది ఎన్‌క్యాప్సులేషన్ it is nothing but hiding the data. To hide data, we use private keyword. We use private keyword. Private keyword. In Python, we use double underscore. In Python, we use double underscore. Double underscore. Double underscore. ఓకేనా? మన ఎన్‌క్యాప్సులేషన్ ఎంట్రీలో ఏం చెప్పాలంటే ఎన్‌క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ పేరులోనే ఉంటది. ఎన్‌క్యాప్సులేషన్ చేయడం అంటే హైడింగ్ మాట. ఎన్‌క్యాప్సులేషన్ మీన్స్ హైడింగ్ ద డేటా. టు హైడ్ డేటా, టు హైడ్ ఎనీ మెథడ్, యూ కెన్ మెన్షన్ యాస్ a data or mention as a method. No issues. To hide method, we use private keyword. In Python, we use double underscore. That's it. అలాగే మనకి మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్నిసార్లు మనకు కొన్ని స్కూల్లో సేమ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి ఒక 10th క్లాస్ ఉందనుకోండి స్కూల్లో, ఆ 10th క్లాస్లో సేమ్ పేర్లు ఉన్న వ్యక్తులు ఇద్దరు ఉంటారు, అవునా? దాన్నే మన ఒక క్లాస్లో సేమ్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, సేమ్ మెథడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9th క్లాస్ ఉంది కదా, ఈ 9th క్లాస్లో ఇంకో రేవంత్ ఉన్నాడు అనుకుందాం, DEFRE రేవంత్, ఇంకో రేవంత్. ఓకే, బట్ ఈ రేవంత్ ఏంటంటే డిఫరెంట్ కలరు, డిఫరెంట్ రంగు, డిఫరెంట్. హీఈ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనకి ఒకే క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఓవర్లోడింగ్. బట్ మనకి ఇక్కడ పారామీటర్స్ అనేవి, కలర్ అనేవి, హైట్ అనేది డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. కలరు, హైటు డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఈ రేవంత్తో పోల్చుకుంటే ఈ రేవంత్ కలర్, హైట్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ పారామీటర్స్. మన కలర్, హైట్ని పారామీటర్స్ అంటాం కదా జనరల్గా, ఏమైనా కలర్, హైట్ ఇవన్నీ పారామీటర్స్ అంటాం కదా. సో పారామీటర్స్ అంటాం, లేకపోతే వేరియబుల్స్ అంటాం ప్రోగ్రామింగ్లో. మనకేంటంటే ఒక క్లాస్లో సేమ్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సిన భాష ఏంటంటే, ఏదైనా ఒక క్లాస్ ఉందనుకో, 10th క్లాసో, 9th క్లాసో, 8th క్లాసో, ఆ క్లాస్లో సేమ్ నేమ్, సేమ్ స్టూడెంట్స్. మన ఇక్కడ స్టూడెంట్స్ నేమ్ అంటున్నాం, మెథడ్స్ అంటున్నాం. ఒక క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉండి సేమ్ నేమ్తో, బట్ కలర్ అనేది డిఫరెంట్. ఇక్కడ కలర్స్ని ఇట్లా ఏమంటామంటే పారామీటర్స్ అంటున్నాం. డిఫరెంట్ పారామీటర్స్, బట్ అంటే హైట్, వెయిట్ అని డిఫరెంట్ ఉంటారు అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఓవర్లోడింగ్ అంటాం. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్ అని. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, జనరలీ we have a class, in the class we have same methods, okay, with different parameters, okay. It is called method overloading.
అదే ఓవర్ రైడింగ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 9థ్ క్లాస్ ఉంది, 10థ్ క్లాస్‌లో ఉంది. 9థ్ క్లాస్ ఉంది, 10థ్ క్లాస్ ఉంది. 9థ్ క్లాస్‌లో ఉన్న సేమ్ స్టూడెంట్ అంటే అదే నేమ్‌తో 10థ్ క్లాస్‌లో కూడా ఉన్నాడనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేవంత్ ఉంది కదా! ఇక్కడ రేవంత్ ఉన్నారు. ఈ రేవంత్ అనే ఆయన 10థ్ క్లాస్‌లో కూడా ఉన్నాడు. అదే పేరుతో ఇంకో స్టూడెంట్. ఓకేనా? ఇప్పుడు 10థ్ క్లాస్‌లోను రేవంత్ ఉన్నాడు. 10థ్ క్లాస్‌లోను ఒక మెథడ్ ఉంది. సేమ్ నేమ్‌తో 9థ్ క్లాస్‌లో ఒక మెథడ్ ఉంది రేవంత్ అనే మెథడ్. అదే 10థ్ క్లాస్‌లో కూడా సేమ్ మెథడ్ ఉన్నారు. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే ఓవర్ రైడింగ్ అంటాం. అంటే ఏంటి? ఇప్పుడేంటంటే 9థ్ క్లాస్‌లో ఉన్న స్టూడెంట్‌ని 10థ్ క్లాస్‌లో ఉన్న స్టూడెంట్ అనేవాడు ఓవర్ రైడ్ చేస్తాడు. అంటే ఏంటి ప్రతి దానికి ఏంట్రా నన్ను ఓవర్ రైడ్ చేస్తున్నావా? ఓవర్‌టేక్ చేస్తున్నావా? అని అడుగుతారు కదా! అంటే జనరల్‌గా ఓవర్ రైడ్ అంటే ఏం చెప్పాలంటే ఎంట్రీలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 క్లాసెస్ ఉన్నాయి. 9థ్ క్లాసు, 10థ్ క్లాసు. 9థ్ క్లాస్‌లోను, 10థ్ క్లాస్‌లోను సేమ్ స్టూడెంట్స్ ఉంటారన్నమాట. సేమ్ మెథడ్స్ ఉంటాయి. స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఏంటి? సేమ్ మెథడ్స్ మాట. దాన్నే మనం ఏమంటామంటే మెథడ్ ఓవర్ రైడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వి హావ్ ఏ పేరెంట్ క్లాస్ and a child class. We have same method in both the classes. We have same methods in both classes. We call this as method overriding. Method overriding. ఓకే. మళ్ళీ రేపు చెప్తానండి. మీకు అర్థం కాకపోయినా ఒకసారి ఫైనల్ ఇది కూడా చూసేద్దాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ ఒక క్లాస్ ఉందండి. 9థ్ క్లాస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ 9థ్ క్లాస్ ఉంది. ఇందులో ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఏం చేస్తుంది? వర్కింగ్ ఇన్ టీసీఎస్. అంటే ఇక్కడన్న రేవంత్ నేను ఏం చేస్తానంటే కానీ నేనేం చేస్తానంటే కానీ ఇక్కడ ఈ మెథడ్ ఏం చేస్తుందని ఇక్కడ రాయను. జస్ట్ సింపుల్‌గా పాస్ అని పెట్టేస్తాను. అంటే ఎప్పుడైనా మెథడ్ రాసేటప్పుడు ఆ మెథడ్ ఏం చేస్తుందని కూడా రాయాలి మనం లోన. కానీ ఇక్కడ ఏం చేస్తానంటే పాస్ అని పెట్టేస్తున్నాను. ఏం రాయను. ఈ మెథడ్‌ని మనం ఖచ్చితంగా మనకి ఇంకో క్లాస్ ఉంటది కదా! 10థ్ క్లాస్‌లో ఖచ్చితంగా ఏదైనా క్లాసు అదే మెథడ్ తీసుకొని మనం ఆ మెథడ్ ఏం చేస్తుందని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇక్కడ మనం. అంటే ఏం చేస్తుంది? అంటే ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ టు హోమ్ టూర్. మనకి అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనకి వి హావ్ ఏ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. ఓకే. మెథడ్ ఇన్ దేర్ ఈస్ వన్ మెథడ్ ఇన్ పేరెంట్ క్లాస్. ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్ హియర్. ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం డిక్లేర్ చేయట్లేదు మనం. కానీ అది ఏం చేస్తుందని మనం చైల్డ్ క్లాస్‌లో ఖచ్చితంగా చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్లాసెస్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్‌ని పేరెంట్ క్లాస్ అనుకోండి ఎప్పుడైనా. సెకండ్ క్లాస్‌ని చైల్డ్ క్లాస్ అనుకోండి. ఎప్పుడైనా మీరు 2 క్లాసెస్‌ని కంపేర్ చేసేటప్పుడు ఒక క్లాస్‌ని పేరెంట్ క్లాస్ అనుకోండి. ఇంకో క్లాస్‌ని చైల్డ్ క్లాస్ అనుకోండి. మనకు అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే వి హావ్ ఏ వన్ క్లాస్. ఇన్ ద క్లాస్ వి హావ్ ఏ మెథడ్. మెథడ్ ఈస్ నాట్ డిక్లేర్డ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. ఇట్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ చైల్డ్ క్లాస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. అలా చేసేటప్పుడు మనం ఇక్కడ ఓవర్ రైడ్ అని పెట్టాలి. ఓవర్ రైడ్ అంటే సారీ అవసరం లేదు. ఓవర్ రైడింగ్ కదా! ఇది అబ్స్ట్రాక్షన్ కదా! సారీ. దీన్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మనం పేరెంట్ క్లాస్‌లో ఏం చేస్తుందని తెలీదు మనకు మెథడ్ అది. అది ఏం చేస్తుంది? అది యాడ్ చేస్తుందా? లేకపోతే ప్రింట్ చేస్తుందా? లేదా సినిమాకెళ్తుందా? ఆ మెథడ్ ఏంటి? పర్పస్ ఏంటో తెలీదు మనకి. ఏమి చెయ్యం. ఆ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చెయ్యం. జస్ట్ పాస్ అని పెట్టేస్తాం. కానీ అది చైల్డ్ క్లాస్‌లో. ఇంకో క్లాస్‌లో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అది. డిక్లేర్ చేయాలి ఆ మెథడ్ ఏం చేస్తుందని. దాన్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వి హావ్ ఏ పేరెంట్ క్లాస్ and child class. Method in parent class is not implemented. It should be implemented. It should be should చేయాలి. Implemented in child class. It is called abstraction. ఓకేనా? ఇలా మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే మేబీ మీకు ఈ ప్రోగ్రామింగ్ కష్టం ఉంటది. ఈ క్లాస్ అయితే కష్టంగానే ఉంటదిలెండి.
మళ్ళీ రేపు ఒకసారి చెప్తాను రిపీటెడ్గా. ఇది మాత్రం మీరు బాగా అండర్స్టాండింగ్ చేసుకోండి. ఇనిషియల్ క్లాస్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక అందులో ఉన్న మెథడ్ని మనం ఎలా బయటికి పిలుస్తున్నాము, ఇవి మీకు అట్లీస్ట్ అర్థం కావాలి. అలాగే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, అట్లీస్ట్ 2 అయినా బాగా నేర్చుకోవాలి మీరు. మోస్ట్లీ రిమైనింగ్ టాపిక్స్ మనం ఆటోమేషన్లో ఎక్కువ వాడం కానీ, సో ఈ 2 టాపిక్స్ అయినా మనం బాగా నేర్చుకోవాలన్నమాట. అంటే మీరు ఓన్గా అంత రాయక్కర్లేదు, బట్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ బేసిక్ ఐడియా అన్నమాట. అంటే అవి ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఎవరైనా మీకు క్లాస్ డిక్లేర్ చేయమని అనుకో, మనం ఏంటంటే బ్లైండ్ ప్లేస్తో ఉండకూడదు అనమాట, తెల్లమొహం వేసి చూడకూడదు. తప్ప మన క్లాస్ అని రాసి ఆ క్లాస్ పేరు రాయాలన్నమాట. అందులో ఒక మెథడ్ రాసేవాళ్ళు, త్వరగా క్లాస్ రాయగానే ఒక మెథడ్ రాసేవాళ్ళు, ఏదో ఒక డెఫ్ అని పెట్టి మెథడ్ పేరు రాసేవాళ్ళు అనమాట. ఓకేనా, ఒకసారి ఇంకోసారి చెప్తానండి, రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో ఒకసారి చూడండి ఈ వీడియో మాత్రం మిస్ చేయమాకండి, ఎందుకంటే